ఓం గం గణపతియ నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 29వ రోజు పారాయణం. శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం. పాండవుల 5గురులో మధ్యవాడు అర్జునుడు. వేదవ్యాసుడు అనుగ్రహంతో అర్జునుడు ప్రతిస్మృతి అనే విద్యను అభ్యసించి పరమశివుని గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుడు అనుగ్రహంతో అద్భుతమైన విశేషప్రదమైన దివ్యమైన అస్త్రరాజాన్ని పొందాలని అర్జునుడి కోరిక. అర్జునుడు తపోదాటికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. వెంటనే దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి అనేక విధాలుగా స్తుతించి పాండవ మధ్యముడైన అర్జునుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని తపశ్శక్తికి లోకాలన్నీ కంపించిపోతున్నాయి. కనుక దయాసాగరుడు అయిన నువ్వు అర్జునుడికి ప్రత్యక్షమై అతడి కోరికలు తీర్చడానికి ప్రయత్నించు అని ప్రార్థించారు. దేవతల కోరికను మన్నించాడు పరమశివుడు. సర్వజ్ఞుడైన శంకరుడు కిరాత రూపాన్ని ధరించి ధనుర్బాణాలను తీసుకొని తన సేవకులందరినీ చెంచులుగా చేసి ఆ తర్వాత మూకుడు అనే రాక్షసుని అడవి పందిగా మార్చాడు. ముందుగా అడవి పందిని వదిలిపెట్టి దాన్ని వెంబడిస్తూ వెళ్తున్న వేటగాడిలాగా శివుడు అర్జునుడు తపస్సు చేస్తున్న అడవికి వెళ్ళాడు. ఈ ప్రకారముగా పరిగెత్తుకెళ్తున్న అడవి పంది అర్జునుడి మీదకు దూకబోయింది. దూరం నుండి అడవి పందిని తరుముకొస్తున్న శంకరుడు ఇదంతా చూశాడు. అర్జునుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆ అడవి పందిని కొట్టద్దు అని హెచ్చరించిన అర్జునుడు ఆ మాట వినకుండా అడవి పందిని కొట్టాడు. కిరాతుడు ఆ పందిని కొట్టాడు. 2 దెబ్బల దాటికి ఆ పంది కాస్త మరణించింది. ఆ తరువాత మాయారూపుడైన ఆముకుడు స్వరూపాన్ని పొంది మాయమైపోయాడు. ఈ విషయం శివుడికి అర్జునుడి మధ్య పెద్ద వివాదాన్ని రేకెత్తించింది. మాయామానుష రూపంలో ఉన్న కిరాతుడు అర్జునుడితో నా బాణానికే ఆ పంది మరణించింది అన్నాడు. అర్జునుడు నీ ప్రజ్ఞ వల్ల కాదు, నా బాణం దెబ్బకే ఆ పంది మరణించింది అన్నాడు. మాయారూపంలో ఉన్న పరమేశ్వరుడితో ఇద్దరి మధ్య వాదం బాగా పెరిగిపోయి చివరికి వారి వాదం వారి వద్ద మధ్య యుద్ధానికి దారి తీసింది. అర్జునుడు కిరాతుడిపై అనేక బాణాలు వేస్తున్నాడు, కానీ ఒక్క బాణం కూడా కిరాతుడికి తగలడం లేదు. అర్జునుడు తన దగ్గరున్న మహిమాన్వితమైన అనేక దివ్యమైన అస్త్రాలను ఎన్నిటిని ప్రయోగించినా కిరాతుడిని ఏమీ చేయలేకపోయాడు. చివరికి గాంధీవాణి కూడా ప్రయోగించాడు, అయినా ఫలితం లభించలేదు. అర్జునుడు ఇక లాభం లేదనుకొని బాణాలు వేయడం ఆపేసి మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇద్దరు ఒకరితో ఒకరు కలయబడుతున్నారు. ఆ పెనుగులాట్లో అర్జునుడి శక్తి క్షీణించింది, మూర్ఛపోయాడు. అప్పుడు అర్జునుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అర్జునుడు అతడి అనేక విధాలుగా స్తుతించాడు. శివుడు అర్జునుడి శక్తిని భక్తిని కూడా మెచ్చుకున్నాడు. అర్జునుడు శివుడికి అంజలి ఘటించి స్వామి దివ్యమైన పాశుపతాస్త్రాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. శంకరుడు అర్జునుడికి దాన్ని ప్రయోగించి ఉపసంహరించే విధి విధానాలన్నింటినీ స్పష్టంగా తెలియజెప్పి ఆ అస్త్రాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా అర్జునుడు శివుడికి ప్రియుడైనాడు. కాళహస్తి క్షేత్ర మహత్యం. శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రంలో వాయులింగంగా వెలిసిన శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించి తరించిన మహనీయులు ఎందరో ఉన్నారు. శివ సంబంధమైన క్షేత్రాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందినది కాళహస్తి క్షేత్రం. శ్రీ కాళహస్తీశ్వరుడి ఇల్లాలు జ్ఞానప్రసూనాంబ. ఒకప్పుడు ఈ పుణ్యభూమి అంతా అరణ్యమయం. ఆ అరణ్యాన్ని అందరూ గజారణ్యం అని పిలిచేవాళ్ళు. వాళ్ళలో వశిష్ఠ మహర్షి ఒకడు. అతడు మిక్కిలి నియమాగరిష్ఠుడైన ఋషులందరిలో గొప్పవాడయ్యాడు. అనేక కారణాల వల్ల విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి కుమారులను చంపాడు. దానికి మరొక కారణం ఉంది. వశిష్ఠుడిని అతిథిగా విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజ్యపాలన చేశాడు. విశ్వామిత్రుడి తండ్రి గాది. విశ్వామిత్రుడు రాజమిత్రుడైన లక్షణాలన్నీ బ్రాహ్మణు లక్షణాలే కలిగి ఉండేవాడు. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమ ప్రాంతాన్ని దగ్గరలో వేటకై వచ్చి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షిని దర్శించాడు. వశిష్ఠుడు అతన్ని అతడి పరివారాన్ని చూసి గౌరవించి వారందరూ సంతృప్తి పడే విధంగా పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టి సత్కరించి మరీ పంపించాడు. కామధేను మహిమ. పరమేశ్వరుడు వశిష్ఠుడికి బ్రహ్మ విద్యను బోధించడం. విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేసిన అతిథి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయాడు. అంతమందికి ఒకేసారిగా అంత చక్కగా ఎట్లా భోజనాలు పెట్టాడు అనే విషయం గమనించాడు. ఒక్క నిమిషంలో అందరికీ సరిపోయే పదార్థాలను సృష్టించి ఇచ్చే కామధేనువును వశిష్ఠుడు ఉన్నందుకు అసూయపడ్డాడు. కానీ అంతమందిని సంతృప్తిపరచడం చూసి సంతోషించలేకపోయాడు.
విశ్వామిత్రుడు తనకు కలిగిన అసూయను బయటపడనివ్వకుండా ఆ కామధేనువును తనకు ఇవ్వమని అడిగాడు వశిష్ఠుడిని. వశిష్ఠుడు కామధేనువును విశ్వామిత్రుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కామధేనువును తనకు ఇవ్వడానికి నిరాకరించిన వశిష్ఠుడిపై విశ్వామిత్రుడికి కోపం పెరిగిపోయింది. సహనాన్ని వదిలిపెట్టి ఆ ధేనువును బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ వశిష్ఠుడి ప్రభావం వల్ల విశ్వామిత్రుడు తన కోరిక తీరకుండానే తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి నుండి వశిష్ఠుడికి అపకారం చేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అనేక విధాల ప్రయత్నాలు చేశాడు. వాటన్నిటి కారణంగా వశిష్ఠుడు కుమారులు మరణించారు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖాన్ని తట్టుకోలేక వశిష్ఠుడు ప్రాణాలు వదిలిపెట్టాలని నిశ్చయించుకొని ఒక పర్వతం పైకి ఎక్కి కిందకి దూకి మరణించాలని ప్రయత్నించాడు. కానీ భూదేవి ఆ విషయం గ్రహించి వశిష్ఠుని ప్రాణాలు కాపాడి అతడికి ఎటువంటి కష్టం కలగకుండా చూసి కాపాడింది. ఆ పైన భూదేవి చెప్పినట్లుగా వశిష్ఠుడు కైలాసవాసుడైన పరమశివుడిని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై వశిష్ఠుని కోరిక మేరకు బ్రహ్మ విద్య స్వరూపాలన్నింటినీ బోధించాడు. ఆ తరువాత వశిష్ఠుడు శివుడితో, పరమశివ, భక్త పరాధీనుడు అయిన నువ్వు నా యందు దయ ఉంచి ఇక్కడే లింగాకారంతో వెలిసి ఉండు అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు వశిష్ఠుడి కోరిక ప్రకారంగా లింగాకారంలో వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నదే కాళహస్తి క్షేత్రం. పార్వతీదేవియే ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబగా వెలిసింది. ఆనాటి నుండి వశిష్ఠుడు అక్కడున్న పార్వతీ పరమేశ్వరులను చాలా కాలం పాటు పూజించి తరించాడు. సాలిపురుగు యొక్క శివలింగార్చన. అది కృతయుగ కాలం. ఆ యుగంలో శ్రీ అనే పేరు గల ఒక సాలెపురుగు శివార్చన చేసి తరించిన కథా విశేషాన్ని అందరూ వినాల్సిందే. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆనాడు ఆకాశగంగా బ్రహ్మదేవుని అనుగ్రహంతో అగస్త్యునికిచ్చిన ప్రభావంతో మిక్కిలి వేగంగా సువర్ణముఖి అనే పేరుతో నదిగా ప్రవహించింది. ఇప్పటికీ ఈ నదిని మనం కాళహస్తిలో చూస్తూనే ఉంటాం. పుణ్యనదియగు సువర్ణముఖిలో శ్రీ అనే సాలిపురుగు ప్రతిరోజు స్నానం చేసి అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడ్డ సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న వాయులింగాన్ని సేవించి జ్ఞానప్రసూరాంబను ఆరాధిస్తూ ఉండేది. ఆ సాలెపురుగు ప్రతిరోజు సువర్ణముఖిలో ప్రాతకాలానే స్నానం చేసి తన హృదయ పద్మంలో నిరంతరం పరమశివుణ్ణి ధ్యానిస్తూ అక్కడ ఉన్న వాయులింగానికి చుట్టూ గోపురంలాగా గూడుగట్టి ఆనందిస్తుండేది. ఈ ప్రకారముగా ప్రతిరోజు చేస్తూ చాలా కాలం పాటు శివుణ్ణి సేవించి పూజించింది. ఒకనాడు ఆ సాలిపురుగు పరమశివుని చూసి, స్వామి, మిమ్మల్ని చూడడం వల్ల నా జన్మ ధన్యమైంది. మిమ్మల్ని నేనే స్తోత్రం చేయలేని దాన్ని, మిమ్మల్ని సేవించడం తప్ప మరేమీ తెలియని దాన్ని. చాలా కాలంగా నిన్ను సేవిస్తున్నాను. మీ పాదసేవ చేసుకోవడం కన్నా మీ భక్తులకు ఈ ప్రపంచంలో మరొకటి ఏముంటుంది? అందుకని మోక్షం ఇవ్వమని తప్ప మరేమీ కోరను అన్నది. శంకరుడు ఆ మాటలు విని సాలిపురుగును అనుగ్రహించి వెంటనే అది పరమశివునిలో ఐక్యమైపోయింది. కాలము కథ. కాలము అనే పాము చాలా కాలం పాటు మనులతో రత్నమాణిక్యాలతో కూడిందై పరమేశ్వరుని నిత్యం వాటితో సేవిస్తుండేది. చిరకాలం శివార్చన చేసిన పాము చివరి శివుడిలో ఐక్యమై ధన్యత్వాన్ని పొందింది. తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను. 29వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.